నాయకులను తొలగించాలని ఎస్ఐకి జనసేన, బీజేపీ, వీహెచ్పీ, బజరంగ్ దళ్ సభ్యులు వినతి పత్రం సమర్పించారు. అనాథవరం గ్రామం సవారైన సింగరాయపాలెంలో చర్చి గారు బి చట్టుదొర ఎలియాస్ డానియల్ కెనడీ గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని కఠినంగా పోలీసు వారి ద్వారా శిక్షించమని అడుగుతున్నాం. చట్టాన్ని గౌరవించి పార్టీ జనసేన పార్టీ, చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడే పార్టీ జనసేన పార్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని మతాలను గౌరవించే పార్టీ జనసేన పార్టీ. ఏ మతం కూడా అందరూ గౌరవాలి. కానీ ఆయన చర్చ ద్వారా ఆయన పాస్టర్ గారు ఆ మతాన్ని బోధించుకోవడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వేరే వ్యక్తుల మీద కానీ వేరే మతాల వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించమని కోరుతూ మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఉత్తమండలో శివారు అనాథవరం గ్రామం మధ్యలో ఉన్న చర్చిలో పాస్టర్ చట్టుదొర అనే వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గ్రామంలో శాంతి భద్రతలో విఘాతం కలిగే విధంగా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలపై వెంటనే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు పెట్టి అతనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చర్చికి ఎటువంటి అనుమతులు లేవు, ప్రభుత్వ భూమి, అలాగే రైతులకు వెళ్లే పంట కాలంలోని ఆక్రమణ చేసి కట్టిన ఆ చర్చిని తొలగించాలని, ఆ గ్రామంలో మైకులు పెట్టి పిల్లల్ని పెద్దల్ని ఇబ్బందులు పెడుతున్న ఆ సౌండ్ బాక్సులు వల్ల శబ్ద కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఆ సౌండ్ బాక్సులు తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో గాని హిందువుల్లో గాని మతాల మధ్య వైషమ్యాలు రేపే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని పోలీసు వారు కఠినమైన చట్టాలు అప్లై చేసి అతన్ని ఆల్రెడీ ఈ రోజు వదిలేశారని తెలిసింది మాకు. ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే అరెస్ట్ చేసి అతనికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. ఆయన పాస్టర్ కార్యక్రమం ఆయన చేసుకోవాలి తప్ప అది మత బోధకుడిగా ఉన్న వ్యక్తి వేరే మతాల కోసం కానీ వేరే మనుషుల కోసం మాట్లాడే హక్కు ఆయనకి లేదు, రాజ్యాంగంలో లేదు. అది అటువంటి చంటిబాబు అనేటువంటి పాస్టర్ గారు, చంటిదొర అనే పాస్టర్ గారు మా ప్రీతమ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే, సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరికీ ఉపయోగపడే సనాతన ధర్మం కోసం ఆయన మాట్లాడే హక్కు ఆయనకి లేదు. ఆయన ఒకటి పాస్టర్ గారు కాబట్టి చర్చిలో ప్రభుత్వం కోసం ప్రార్థన చేసుకోవాలి, ప్రబోధాలు చేసుకోవాలి. అటువంటి పాస్టర్ గారు ఆ వృత్తి ధర్మాన్ని వదులుకొని హిందువులందరినీ కించపరిచేలాగా, మా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, వారి కుటుంబ సభ్యులను, తల్లి గారిని, చెల్లి గారిని, అందరినీ కూడా హిందూ మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా నరుగుతాను, చంపుతాననేటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పాస్టర్ గారి మీద మీరు వెంటనే డిపార్ట్మెంట్ పరంగా వెంటనే చర్య తీసుకోవాలి. అటువంటి వ్యక్తులు ఇంకో వ్యక్తి రాకుండా తగు చర్య తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలి. మా నాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇటువంటి పాస్టర్లని, ఇటువంటి నాయకుల్ని 2 నిమిషాల పాటులో బంధించాలంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం. ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అనేది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం.